హాయ్ అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో ఈస్ట్ కానీ అవెన్ కానీ యూస్ చేయకుండా హెల్తీగా గోధుమ పిండితో వెజిటేబుల్ పిజ్జాని ఈజీగా ఇంట్లోనే ఏ విధంగా చేయాలో చూపించబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. చాలామంది దగ్గర అవెన్ లేకపోవచ్చు, సో అందరికీ అవైలబుల్గా ఉండే కడాయిలోనే ఈ పిజ్జాని ఎలా బేక్ చేయాలో చూపిస్తున్నాను. సో మీరు కూడా ఇంట్లో ఎప్పుడు చేసినా సేమ్ టేస్ట్తో పర్ఫెక్ట్గా రావాలంటే ఈ వీడియోలో నేను చెప్పే కొలతల్ని అలాగే ప్రాసెస్ని కరెక్ట్గా ఫాలో అయితే సరిపోతుంది. డబ్బులు ఖర్చు పెట్టి బయట కొనుక్కుని తినడం కంటే ఇలా ఇంట్లోనే హైజీనిక్గా చేసుకుని తింటే మన హెల్త్కి కూడా చాలా మంచిది. సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ హెల్తీ వెజ్ పిజ్జాని ఎలా చేయాలో చూద్దాం. ఈ పిజ్జా చేయడానికి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో 1 కప్ వరకు గోధుమ పిండిని వేసుకోండి. మనం తీసుకున్న 1 కప్ గోధుమ పిండికి 2 పిజ్జాస్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు పంచదారను వేసుకోండి. నెక్స్ట్ 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోవాలి. మనం ఈస్ట్ యూస్ చేయట్లేదు కాబట్టి బేకింగ్ పౌడర్ అలాగే బేకింగ్ సోడాని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ సాల్ట్ని వేసి డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు డోలా చేయడానికి 1/2 కప్ వరకు పెరుగుని కొద్దిగా వేసుకుంటూ వాటర్ ఏమీ యాడ్ చేయకుండా పెరుగుతోనే బాగా సాఫ్ట్ డో వచ్చేలా మిక్స్ చేయండి. ఈ డోకి మనం ఫ్రెష్ పెరుగునే వాడాలండి, అప్పుడే పిజ్జా బేస్ అనేది మంచి టేస్ట్ వస్తుంది. ఇలా పిండి ముద్దలా చేశాక ఇందులో 2 టేబుల్ స్పూన్ లేదా 1/2 కప్పులో హాఫ్ క్వాంటిటీకి ఆయిల్ని తీసుకుని పిండిలో వేసి సూపర్ సాఫ్ట్ డో వచ్చేలా, అంటే చపాతీ పిండిలా గట్టిగా ఉండకుండా కొద్దిగా పల్చగా అలాగే బాగా సాఫ్ట్గా ఉండేలా కనీసం 5 నిమిషాల పాటు చేత్తో ఇలా నీట్ చేసుకోవాలి. 5 మినిట్స్ బాగా నీట్ చేశాక ఒక క్లాత్ని పిండి పైన కవర్ చేసి 15 మినిట్స్ పాటు పక్కన ఉంచండి. ఈలోపు మనం పిజ్జాని బేక్ చేయడానికి ఒక కడాయిని తీసుకుని దాంట్లో శాండిన్ కానీ లేదా సాల్టిన్ కానీ వేసి కడాయి మొత్తం పరుచుకోవాలి. ఇలా శాండిన్ కానీ సాల్టిన్ కానీ వేసి బేక్ చేస్తే పిజ్జా అనేది మాడిపోకుండా ఈవెన్గా లోపలికి కూడా బేక్ అవుతుంది. ఇప్పుడు ఇలా ఒక స్టాండ్ని మధ్యలోకి పెట్టుకుని లిడ్తో మంచిగా హీట్ అనేది పోకుండా కవర్ చేసుకుని 10 నిమిషాల పాటు మీడియం టు హై ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత పిండిని చూస్తే సూపర్ సాఫ్ట్గా అయ్యిందండి. ఇప్పుడు మళ్ళీ ఒక 5 మినిట్స్ పాటు నీట్ చేసుకోవాలి. ఇలా నీట్ చేశాక పిండిని 2 భాగాలుగా డివైడ్ చేసుకోవాలి. అంటే 2 పెద్ద ఉండలుగా డివైడ్ చేసుకుని ఇప్పుడు ఒక ఉండని తీసుకుని రౌండ్గా చేసి ఇలా కొద్దిగా గోధుమ పిండి చల్లుకుంటూ ఈవెన్గా సర్కిల్ షేప్లో మీరు తీసుకునే ప్లేట్ కానీ ట్రేక్ కానీ సరిపోయేలా పూరీలా ఒత్తుకోవాలి. బేస్ అనేది ఎక్కువ మందంగా లేకుండా కొద్దిగా తిన్గానే ఒత్తుకోవాలండి. అదే మీరు మైదా పిండితో చేస్తున్నట్టయితే బేస్ని కొద్దిగా దళసరిగానే ఒత్తుకోవాలి. చూడండి, ఈ థిక్నెస్ మాత్రమే ఉండాలి. ఈ విధంగానే ఇంకొక ఉండని కూడా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఇలాంటి ఒక 7 ఇంచ్ ట్రేని తీసుకోండి. ఇక్కడ నేను కేక్ ట్రేకి ఉన్న ప్లేట్ని తీసుకుంటున్నానండి. మీ దగ్గర ఇలాంటి ట్రే లేకపోతే ప్లెయిన్గా ఉన్న స్టీల్ ప్లేట్నైనా తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ ట్రేకి మొత్తం మెల్ట్ చేసుకున్న బటర్ని అప్లై చేయండి. బటర్ అప్లై చేశాక మనం ప్రిపేర్ చేసుకున్న పిజ్జా బేస్ని మిడిల్కి పెట్టి ట్రే మొత్తం కవర్ అయ్యేలా ఇలా నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫింగర్స్తో ప్రెస్ చేసుకుంటూ బేస్కి ఒక బౌండరీలా చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల బేస్ మీద మనం యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ ఎక్కడ వరకు అప్లై చేయాలో ఈజీగా తెలుస్తుంది. ఇప్పుడు బేస్ మీద ఒక ఫోర్క్తో ఇలా హోల్స్లా చేసుకోవాలి. ఇలా హోల్స్లా చేశాక దీని మీద 1 స్పూన్ వరకు పిజ్జా సాస్ని వేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి పిజ్జా సాస్ ఏ సూపర్ మార్కెట్స్లో అయినా ఈజీగా దొరుకుతుందండి. ఇప్పుడు దీని మీద చీజ్ని వేసుకుందాం. నెక్స్ట్ దీనిపైన మీకు నచ్చిన వెజిటేబుల్స్ని వేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర అవైలబుల్గా ఉన్న వాటితోనే పిజ్జా చేస్తున్నానండి. దీనిపైన టాపింగ్ కోసం క్యాప్సికమ్ ముక్కల్ని చిన్నగా కట్ చేసి వేసుకోండి. మీరు రెడ్ క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్ అయినా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఆనియన్స్ని కూడా చిన్నగా కట్ చేసి వేసుకోండి.
నెక్స్ట్ ఆలివ్స్ని కూడా వేసుకోండి. ఆలివ్స్ని పిజ్జాలో యూస్ చేస్తే మంచి టేస్ట్ ఉంటుందండి. ఇవి కూడా మనకి సూపర్ మార్కెట్స్లో ఈజీగా దొరికేస్తాయి. దీనిపైన ఇలా చీజ్ తురుముని వేసుకోండి. ఇంకా దీనిపైన టాపింగ్ కోసం స్వీట్ కార్న్, పన్నీర్, మష్రూమ్, టమాటో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పిజ్జా ఎడ్జెస్కి మెల్ట్ చేసుకున్న బటర్ని అప్లై చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న పిజ్జాని ఇప్పుడు మనం బేక్ చేసుకుందాం. ముందుగా ప్రీహీట్ చేసుకున్న కడాయి మూత తీసి ఈ పిజ్జా ట్రేని స్లోగా మిడిల్లోకి ప్లేస్ చేయండి. ఇప్పుడు మూత పెట్టేసి ఫ్లేమ్ని లో టు మీడియంకి అడ్జస్ట్ చేసి 15 to 20 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. 15 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చీజ్ మొత్తం చక్కగా మెల్ట్ అయ్యి వెజ్జీస్ అన్నీ బాగా కుక్ అయ్యాయండి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి బయటికి తీసి దీనిపైన ఒరిగానో స్ప్రింకిల్ చేసుకుందాం. నెక్స్ట్ చిల్లీ ఫ్లేక్స్ని కూడా చల్లుకుంటే యమ్మీగా టేస్టీగా హెల్తీ వెజిటేబుల్ అటా పిజ్జా రెడీ. వేడివేడిగా ఈ హెల్తీ పిజ్జాని హ్యాపీగా ఎవరైనా లాగించేయచ్చు. గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి 1-2 పీసెస్ అని కాకుండా మొత్తం పిజ్జాని తిన్నా కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. పిజ్జాని ఫస్ట్ టైం చేసేవాళ్ళైనా చాలా ఈజీగా, క్విక్గా, మంచిగా వస్తుందా రాదా అనే డౌట్ లేకుండా పర్ఫెక్ట్గా చేసేయచ్చు. సో ఇంకా ఆలస్యం చేయకుండా వెంటనే మీరు కూడా ఈ హెల్తీ వెజ్ పిజ్జాని ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్లో షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.